దేవునికి ఒక మాట ఇచ్చింది కాబట్టి మరి అది చేయకపోతే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. పగలంతా కూడా ఉద్యోగం చేస్తున్నాం, రాత్రికి మా నాన్నగారు వెనకాల ఉండి మంచి విశ్వాసంగా ఉన్నారు, బాగా డబ్బు సంపాదించాను. మంచిగా దశంబాగా వెళ్తాను. మా నాన్నగారికి రూపాయి కొదువు లేకుండా నేనే వేలల్లో దశంబాగం తీస్తే మా నాన్నగారు ఇబ్బంది లేకుండా సేవ చేసుకుంటాను అని ఆలోచన చేశాను. మరలా మా అమ్మ ఎప్పుడైతే అట్లా కూర్చోబెట్టుకుని విషయాలన్నీ చెప్పిందో అదే రాత్రి ప్రభు నన్ను దర్శించాను. ఎట్లా దర్శించారంటే మా అమ్మ చెప్పిందని నేను సేవలో లేని, కానీ మా అమ్మ ఆ విషయాలు చెప్పకపోతే నేను దేవుడి సేవను గురించి దేశమంతా కూడా ఆలోచన చేసేవాడు. ఒక మంచి విశ్వాసగానే ఉండేవాడు. ఆవిడ ఆ ఉదయం ప్రైవేట్ అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే ఆమె చెప్పిన మాట నా హృదయాన్ని సేవ వైపు, ఆ సేవ వైపు తిరిగినటువంటి ఆ విన్న రోజే ప్రభువుని దర్శించాను. మా నాన్నగారు తల్లిని పట్టేసుకుని ఆయన ఎదురుగా నేను నిలబడి ఉంటే నువ్వు నా సేవ